రన్ రేట్ అయితే చాలా తక్కువ ఉంది ప్రతి ఓవర్కి కూడా. ఓవరాల్గా అయితే 160 పరుగులకైతే వాళ్ళు 7 వికెట్లు కోల్పోయి చేయడం చూసాను 120 పరుగులే. తర్వాత ఏదైతే కోల్కతా నైట్ రైడర్స్ ఉందో చాలా ఈజీగా అయితే టార్గెట్ అయితే చేశారనుకోవచ్చు. సాల్ట్ అలానే శ్రేయస్ అయ్యర్ మిడిల్ 2 వికెట్లు పడ్డాయి కానీ అది పెద్ద ప్రభావం అయితే చూపించలేదు. చాలా ఈజీగా అయితే చేశారు. అలానే టేబుల్లో కూడా ఆల్రెడీ సెకండ్ ప్లేస్లో ఉన్నారు వాళ్ళు. ఈ 4 ఓవర్ల ముందే విజయం సాధించడంతో మంచి రన్ రేట్ అయితే వాళ్ళకి వచ్చింది. నెట్ రన్ రేట్ అయితే +1లోకి దాటిపోయారు వాళ్ళు అయితే. అసలుకి టేబుల్లో ఎవరు కూడా +1 అయితే ఎవరికి లేదు, ఒక్క కేకేఆర్కి మాత్రమే ఉంది. మిగతా ఏ టీములు కూడా 10 పాయింట్లతో టాప్లో ఉన్న ఆర్ఆర్ కూడా +1 రన్ రేట్ అయితే లేదు. వాళ్ళు కూడా 0.27 అలానే ఉంది. కాబట్టి మంచి రన్ రేట్ అయితే ఉంది. వీళ్ళు కొంచెం మ్యాచ్లు గెలిచారంటే టాప్ పొజిషన్లో టాప్ 2లో ఖచ్చితంగా వీళ్ళు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రేపు ఎలిమినేటర్లో చాలా ఈ మ్యాచ్లు కీలకం కాబోతాయి. ఈ నెట్ రన్ అయితే కీలకం కాబోతుంది. కాబట్టి వాళ్ళు మంచిగా అయితే ఈ ఇన్నింగ్స్ని ముగించారు. 121 పరుగులని